అందరికీ నమస్కారం. చిత్తశాంతికి మార్గం శ్రీహరి భజనమే అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఓం నమో నారాయణాయ. దివ్య దృష్టి సంపన్నుడైన వేదవ్యాస మహర్షి లోక కళ్యాణార్థం వేదాలను 4 భాగాలుగా విభజించాడు. పంచమ వేదంగా నానా విధములైన ఆఖ్యానములతో నిండియుండే మహాభారతాన్ని రచించాడు. పురాణాలను రచించాడు. ఇలా సమస్త ప్రాణుల కళ్యాణం ప్రవర్తిల్లినను వ్యాస భగవానునకు తృప్తి కలగలేదు. అతని చిత్తం పరిపూర్ణ శాంతిని పొందలేదు. అతనికి చేతలో ఇంకనూ ఏదియో కొరవడినట్లు తోచింది. అప్పుడు అతడు ఉదాసీనత వహించి సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. నేను సర్వము చేశాను, అయినను నాలో ఏదో వెలితి ఎందుకు గోచరిస్తున్నది? నేను భాగవత ధర్మాలను విస్తృతంగా నిరూపించలేదా? ఎందుకు? భాగవత ధర్మములే భగవానునకు పరమహంస భక్తులకు ప్రీతిపాత్రములైనవి. ఇలా అతడు ఆలోచిస్తూ ఉండగా హరి గుణగానం చేస్తూ ప్రసన్న వదనుడైన నారద మునీంద్రుడు అక్కడకు వచ్చి చేరాడు. స్వాగత సత్కార విధులు అయి కుశల ప్రశ్నలు అయిన తరువాత వేదవ్యాసుడు తన పరిస్థితిని అతనికి ఎరుగచెప్పి దానికి నివారణం ఏదైనా ఉందా, దానికి ఉపాయం ఏదైనా ఉందా తెలియజేయమని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు. ఓ మునివరేణ్య, నీవు నీ గ్రంథాలలో ఇతరేతర ధర్మాలను వివరించిన విధంగా భగవంతుని కీర్తిని కీర్తించలేదు. ఈ కారణం వల్లనే నీ మనస్సు ఉదాసీనత పొందింది. ఏ వాక్కునందు, ఏ కవిత్వమందు జగత్పావనుడైన భగవానుడు వాసుదేవుని మహిమ కీర్తి వర్ణితం కాదో, ఆ వాక్కు ఆ కవిత్వము ఎంత మృదు మధురమైనది, ఎంత చిత్ర విచిత్ర పదగుంభనం కలది అయినప్పటికీ, ఎంతగా కావ్యలక్షణ లక్షితం అయినప్పటికీ సారాసార వివేకము గల జ్ఞానులు దానిని కాకతీర్థమని చెప్తారు. అంటే విష్టమీద ముక్కుతో పొడుచు కాకుల వంటి మలిన విషయ భోగలంపటులు కాముకులు అయిన మనుష్యుల మనస్సు ఆ కవిత్వము పట్ల ముగ్ధమగు విధంగా మానస సరోవరంలో విహరించే రాజహంసల లాంటి పరమ భాగవతులైన పరమహంసల చిత్తములు ఎప్పుడూ ఆకర్షించబడవు. కానీ ఏ కవిత్వంలో భగవానుని నామగుణ కీర్తనం నిండి ఉంటుందో ఆ కవిత్వం వినడానికి ఇంపుగా, లేక కావ్యాలంకారాదులు లేక అడుగడుగున వ్యాకరణాది దోషములతో కూడి ఉన్నప్పటికీ అత్యంత రమణీయమై సమస్త జన పాపతాప పరిహారకమై ఉంటుంది. ఆ కారణం వల్లనే భగవన్నామ గుణ వర్ణన భరితమైన వాక్కును, కవిత్వమును సాధుజనులు మహాత్ములు తాము స్వయంగా వింటారు, ఇతరులకు వినిపిస్తారు, కీర్తిస్తారు. మునివరేణ్య, నీవు అమోఘ ద్రష్టవు. నీకు ఎరుగరానిది, నీ ముందు రహస్యమై ఉండేది ఏదీ లేదు. కాబట్టి నీవు ఈ జగత్తు యొక్క కళ్యాణాన్ని కోరి శ్రీహరి లీలలను వర్ణించు. పండితులు మానవుని తపస్సు, శ్రవణము, నిత్య ధర్మాచరణము, తీక్ష్ణ బుద్ధి మున్నగు వాని పరమఫలం కేవలం భక్తిపూర్వకంగా ఒక్క శ్రీహరి గుణ వర్ణనం చేయుటయే అని చెప్పారు. ఒక్కమారు నా పూర్వజన్మ చరిత్ర ఆలకించి ఆలోచించు. శ్రీహరి గుణశ్రవణ ప్రభావం వల్ల నేను ఏ దశ నుండి ఉన్నవాడను,
ఏ దశకు చేరానో నీకు చెప్తాను. ఓ మహాముని, పూర్వకాలంలో నేనొక దాసీపుత్రుడను. ఒకానొక సమయంలో వర్షాకాలంలో చాతుర్మాస్య దీక్ష సాగించడం కోసం మా ఊరికి పలువురు మహాత్ములు వచ్చారు. నేనప్పుడు చిన్న పిల్లవాడను. నా తల్లి నన్ను ఆ మహాపురుషుల సేవకు నియమించింది. నేను ఆ మహాత్ముల ఎదుట చిన్నతనపు చిలిపి చేష్టలు ఏమీ చేయలేదు. ఆటపాటలల్లా విస్మరించి నేను ప్రశాంతంగా వారి పాదముల వద్ద కూర్చుని ఉండేవాడిని. నేను చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ కారణం చేత ఆ మహాపురుషులు సమదర్శనులై ఉండి నా పట్ల ప్రశాంతత వహించి నాపై విశేష అనుగ్రహం కలిగి ఉండేవారు. వారు ఆదేశించగా నేను వారు తినగా మిగిలిన పదార్థాలు తినేవాడిని. అలా చేయుట చేత నా పాపాలన్నీ నశించిపోయాయి. అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి నాకు చిత్తశుద్ధి కలిగి భాగవత ధర్మంలో అభిరుచి కలిగింది. అక్కడ వారు నిత్యం శ్రీకృష్ణ కథాగానం చేస్తూ ఉండేవారు. ఆ మహాత్ముల దయ వల్ల నేను ఆ గాథలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేవాడిని. అలా చేయగా క్రమంగా నాకు భగవానుని యందు భక్తి కుదురుకున్నది. ఓ మునివర్య, మొదట నాకు భగవానుని యందు రుచి కలిగినది. పిమ్మట నా మతికి స్థిరత్వం ప్రాప్తించింది. దృఢమైన ఆ విశుద్ధ బుద్ధి ప్రభావం వల్ల నేను నా మాయా విరహిత విశుద్ధ పరబ్రహ్మ స్వరూపమందు సత్తు అసత్తు అయిన సమస్త ప్రపంచాన్ని మాయాకల్పితమైన దానినిగా చూడగలిగాను. ఈ విధంగా వర్ష ఋతువు, శరదృతువు, 2 ఋతువుల కాలమెల్లా ఆ మహాత్ములు దినదినము భగవంతుని నిర్మల యశస్సును గానం చేస్తూ ఉండేవారు. దానిని ఆలకించి నా హృదయమందు రజోగుణము, తమోగుణము క్షీణింపసాగాయి. సాత్విక భక్తి ఉత్పన్నమైంది. నన్ను అనురక్తునిగా, ఆశ్రితునిగా, జితేంద్రియునిగా, శ్రద్ధాయుక్తునిగా, పాపరహితునిగా, బాలకుని రూపమందున్న దాసునిగా గుర్తించి దీనదయాపరులైన ఆ మహాత్ములు మా ఊరిని వీడి వెడలిపోవు వేళ నా పట్ల పరమ అనుగ్రహం చూపి సాక్షాత్తు భగవానుడు ఉపదేశించిన గుహ్యతమమైన జ్ఞానాన్ని నాకు ఉపదేశించారు. ఆ జ్ఞానం యొక్క ప్రభావం చేత భగవానుడైన వాసుదేవుని మాయా ప్రభావమును తెలుసుకోగలిగాను. దానిని తెలుసుకొనుట వల్లనే పురుషుడు పరమాత్మ యొక్క పరమపదమును పొందగలుగుతాడు. ఆ తరువాత నాకు జ్ఞానోపదేశం గావించిన ఆ మహాపురుషులు వేరొక చోటుకు వెళ్ళిపోయారు. వారు చెప్పిన విధంగా నేను భజన చేస్తూ ఉండేవాణ్ణి. నా తల్లికి నేను ఒక్కడనే తనయుడను. ఆ కారణంగా ఆమెకు నా మీద ప్రేమ మెండు. ఆమె నన్నే తన పరమగతిగా భావించుకుంటూ ఉంటుంది. ఒకనాడు కాలప్రేరితమైన సర్పం నా తల్లిని కాటువేసింది. ఆ కారణంగా ఆమె మరణించింది. అప్పుడు నేను భక్త కళ్యాణకరుడైన భగవంతుడు నా యందు కృప చూపాడు అని తలచుకొని ఉత్తర దిక్కుగా పయనం కొనసాగించాను. అలా పోయి నేనొక వనంలో ప్రవేశించాను. అక్కడ ఒక నది ఉంది. దాని తీరంలో రావి చెట్టు కింద కూర్చుని నేను భగవత్ చింతన చిత్తమును ఏకాగ్రత పరచుకొని భక్తితో భగవానుని చరణ కమల ధ్యానం చేయడం మొదలుపెట్టాను. సంయమన ప్రేమావేశం కారణంగా నా కన్నుల నుండి ఆనందాశ్రువులు వెలువడసాగాయి. క్రమంగా నా హృదయంలో శ్రీహరి ప్రత్యక్షమైనట్టి అనుభూతి నాకు కలిగింది. భగవానుని దర్శనం ప్రాప్తించినంతనే నాలోని ప్రేమ వెల్లువైంది. నా దేహం రోమాంచితమయ్యింది. నేను ఆనంద సముద్రంలో మునిగిపోయాను.
లోకంతోడ నన్ను నేను మరచిపోయాను. ఆకస్మికంగా భగవానుని మనోమోహనమైన పరమ సుందర రూపం అంతర్హితమైపోయింది. అప్పుడు నాకు ఎంతో దుఃఖం కలిగింది. నేను మళ్ళా ఆ దర్శనం కోసం ప్రయత్నించసాగాను. అంతటా నాకు, ఓ బాలక, ఈ జన్మలో నీకు నా దర్శనం లభించదు. నీలోని ప్రేమను పెంపొందించడం కోసం ఒకమారు దర్శనమిచ్చాను. అల్పకాలపు సత్సంగం యొక్క ప్రభావం చేత నాపై నీకు దృఢమైన భక్తి కుదురుకున్నది. నీవు ఈ దేహమును వదిలిపెట్టి నాకు పరిజనుడవు కాగలుగుతావు. నాయందు నీ బుద్ధి చిలింపక నిలువగలుగుతుంది. నా కృప వల్ల కల్పాంతరమందు కూడా నీకు ఈ జన్మలోని విషయాలు జ్ఞప్తియందు ఉంటాయి అని ఆకాశవాణి వినవచ్చింది. అప్పుడు నన్ను నేను భగవానుని కృపకు పాత్రునిగా తెలుసుకున్నాను. వంగి నమస్కారం చేశాను. లజ్జ వీడి భగవానుని పరమ గుహ్యము కళ్యాణమయము అయిన నామాన్ని, గుణాలను కీర్తిస్తూ స్మరిస్తూ ఈర్ష అహంకారాలను వదిలిపెట్టి కామనారహితుడనై లోకంలో తిరగడం మొదలుపెట్టాను. సమయం వచ్చినప్పుడు నా శరీరం రాలిపోయి నాకు దివ్యమైన పార్షద దేహం ప్రాప్తించింది. అనంతరం కల్పాంతరమందు లోకములనెల్లా తనలో విలీనం చేసుకొని ప్రళయ సముద్రమందు శయనించిన బ్రహ్మ హృదయమందు అతని శ్వాసతోడా నేను ప్రవేశించాను. 1000 యుగముల కాలం అతిక్రమించిన తరువాత ఆ బ్రహ్మ మరల జగద్రచన ఆరంభించాడు. అప్పుడు మరీచి మొదలైన మహర్షులతో కూడా అతని శ్వాస నుండి నేను ఆవిర్భవించాను. నాటి నుండి అఖండ బ్రహ్మచర్య వ్రతమును అవలంబించి నేను వెలుపల లోపల ఇష్టం వచ్చిన విధంగా తిరుగాడుతూ ఉంటాను. భగవంతుని కృప వల్ల నాకు ఎక్కడికి వెళ్ళడానికైనా అవరోధం ఉండేది కాదు. స్వయంగా భగవానుడొసగిన ఈ స్వరమయ బ్రహ్మతో విభూషితమైన వీణను మ్రోగించి హరిగుణగానం చేస్తూ సర్వత్రా పరిభ్రమిస్తూ ఉంటాను. భగవానునకు నాపై అపారమైన కృప ఏర్పడింది. నేను ప్రేమతో గద్గదికం వహించి భగవానుని లీలాగానం ఆరంభించినంతనే శుభకరుడు, కీర్తిశాలి అయిన పూజ్యపాదుడు